బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము ఆత్మ యొక్క అతి గుహ్య రహస్యమును తెలుసుకుందాము. ఎక్కడైతే మనసు, బుద్ధి, సంస్కారాలు ఉండవో అక్కడ చాలా లోతులోకి వెళ్తే మనకు అసలు అమ్మన్ మనసు లేని చోట దానికి వెళ్ళగలుగుతూ ఉంటాం. ఇక టాపిక్లోకి వెళ్తే ఇది అనంత్ భాయ్ ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఎక్కడైతే మనసు ఉండదు, బుద్ధి ఉండదు, చిత్తము ఉండదు అని అంటారో అక్కడ వాసనలు కూడా ఉండవు. కోరిక, కామనలు అన్నీ కూడా ఖతమైపోతాయి. రియల్గా ఆత్మ అతి లోతైనటువంటి స్వరూపం కలిగినది. లోతైన స్వరూపం అతి గుహ్యమైనది. లోతుగా నేను నేను అనే మాట ఏదైతే ఉందో సమాప్తమవుతుంది. మన లోపల ఆత్మ సైలెన్స్ యొక్క స్థితిలో ఉంటుంది. సైలెన్సు ఆత్మ యొక్క పవరు. సైలెన్స్లో ఉంటేనే మరి వచ్చేటువంటిది చిత్తము, బుద్ధి, అహంకారములో నేనున్నాను అనే భావన ఉండనే ఉండదు. ఎప్పుడైతే మరి మన ఆత్మ లోపలికి సైలెన్స్లోకి వెళ్తామో, సైలెన్స్లోకి వెళ్ళే కొద్దీ ఆత్మ అనేది ఇంకా మనసు లోపలికి, బుద్ధి లోపలికి, అహంకారం లోపలికి, దేహాభిమానమును అనేది రానివ్వదు. అన్నిటినీ మరిపింప చేస్తూ ఉంటుంది. నేను అదే అనేది ఏది ఆత్మ గురించి ధ్యాస అనేది కలుగుతుంది. స్థూలం అనేది కథం అసమాప్తం అవుతుంది. మనము ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నామో మన పూర్తిగా చేరుకునేటువంటి లక్ష్యం కూడా ఇదే. లోతైన స్థితిలోకి మనం వెళ్ళగలుగుతూ ఉంటాం. బ్రహ్మాండము, మహాబ్రహ్మాండము, యూనివర్సు, మల్టీవర్సు ఏమీ కూడా మనకు అక్కడ ఉన్న ఖాతాలు కానీ, అక్కడ ఉండేటువంటి రిలేషన్ కానీ, రచన కానీ ఏమీ లేదు. మనము ఆ స్టేజ్ నుండి కూడా దాటుకొని వెళ్ళిపోతాము. ఎక్కడ జీరో స్టేజ్, పెద్ద బిగ్ జీరోగా అంటే సంపూర్ణ స్టేజ్కి వెళ్ళిపోతాము. భౌతిక జగత్తు యొక్క ఆధ్యాత్మ భౌతిక జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళిపోతే అన్నీ సమాప్తమవుతాయి. ఎప్పుడైతే మనం దాంతో కనెక్ట్ అయిపోతూ ఉంటామో అప్పుడు భవసాగరం నుండి మనం దాటుకొని వెళ్ళిపోతాం. అది మహా ఆధ్యాత్మిక సముద్రము. మన యొక్క అహం, నేను నేను నాది నాది అనేది ఏదైతే ఇంతకాలం మెరుకుపోయామో ఆ సాగరము అది చాలా చిన్నగా ఒక బిందువులాగా అనిపిస్తూ ఉంటుంది. మనము సముద్రంలోని బిందువు అన్నవాళ్ళం. బిందువు అంతటా బాప్ అయితే మనల్ని పరమసత్తా తయారు చేసుకున్నారు. పరమ సత్యమైనటువంటి మార్గంను చెప్తూ ఉన్నారు. భౌతిక జగత్తులో ప్రతి ఒక్క వస్తువుని మరి సమాప్తం చేసుకోవటానికి దానికంటే అతి ఉత్తమమైనటువంటి బేహద్దు స్థితిని మనం స్థానంలోకి ఆ జగత్తులోకి వెళ్ళాలి. అప్పుడు శూన్యంలోకి కంటే కూడా ముందుకు వెళ్ళిపోతాము. శూన్యము అంటే ఏమీ లేని స్థితి అంటారు. అసలు శూన్యం అనేది ఎక్కడా లేదు. పరమతత్వం ఉంటుంది. ఇక్కడ స్థూలతత్వం, ప్రకృతి ఉంటుంది. దీనిపైన పరమతత్వం ఉంటుంది. దీనిపైన పరలైట్ ఉంటుంది. జీవితము అంతిమ లక్ష్యం. మనం ఏదైతే తీసుకోవాలో అది జవాబుదారీగా ఉంటూ ఉంటుంది. నా యొక్క అస్తిత్వమును నిలుపుకోవాలి. తమ సాగరంలో ఇముడ్చుకునే విధంగా ఉంటూ ఉంటుంది. పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆ స్టేజ్ పైన చేరుకోవటము కూడా ఉంటూ ఉంటుంది. నేను మన యొక్క కోరిక ఏదైతే లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. మన కోరిక ఏంటి? విశ్వ మహాపరివర్తన చేయటము. ఇక్కడ స్థూలం కాదు, మనం పరం పదాన్ని పొందాలి. నేనైతే ఏ యొక్క విషయాన్ని మీకు చెప్తూనే ఉన్నా, తమను తాము పూర్తిగా పోగొట్టుకొని మర్చిపోయి ఉండాలి. అప్పుడే ముక్తి, జీవన్ముక్తి పొందగలుగుతాం. మృతి భయం లేనే లేదు. నిజంగా సత్యమైన స్వరూపాన్ని అర్థం చేసుకుంటే 100% మనకు బిలీవ్, నమ్మకం ఉంటే మనము భవసాగరాన్ని దాటుకొని వెళ్ళగలము, లక్ష్యాన్ని చేరుకోగలము.
నేను శరీరంని కాదు, నేను ఆత్మని, నేను ఆత్మస్వరూపాన్ని, సత్యమును. ఈ శరీరం వినాశనమయ్యేది. ఆ, కాబట్టి ఈ సమయంలో భూమి మీద ప్రతి ఒక్కరూ కర్మ ఖాతా అనేది ఉంటూనే ఉంటుంది. కర్మల ఖాతాన్ని సమాప్తం చేసుకొని కర్మ సంబంధాన్ని కొత్త తయారు చేసుకోకుండా ఆత్మ కళ్యాణం కోసమే మనం జీవించి ఉండాలి. ఆత్మ పైన ఫోకస్ చేయాలి. ఎక్కువ మహత్యము అనేది ఆత్మస్వరూపంలోనే ఉంటుంది. ఆత్మ అంటేనే అతహ్ యూనివర్సల్. అది ఆత్మ సోల్ అంటేనే యూనివర్స్, విశ్వవ్యాప్తకమైనది, విశ్వం మొత్తం ఉండేది. అందరిలో ఆత్మ ఉంటుంది, అన్ని చైతన్య శక్తి ఉంటుంది. ఆత్మస్వరూపము, ఆత్మ సాక్షాత్కారము అని అంటాము. ఇది కాందే అకస్మాత్తుగా లైట్ స్వరూపంలోకి మనము అనుభవం కూడా చేసుకోలేము. అంటే ఆత్మ యొక్క అనుభూతి ఉండాలి. అప్పుడు ఆత్మ యొక్క తత్వమును, ఆత్మ యొక్క లైట్ స్వరూపమును తెలుసుకోగలుగుతూ ఉంటాం. ప్రకాశం కనపడుతూ ఉంటుంది. మీరైతే మంచిగా ఆత్మ సాక్షాత్కారం చేసుకోండి. ఆత్మ సాక్షాత్కారం యొక్క అర్థం ఏంటి అంటే చాలా లోతులోకి వెళ్ళటము, తమ జీవితంలో దాన్ని అనుభూతిలోకి తీసుకొని రావటము. జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని రోజులు మీకు అనుభూతి అవుతూ ఉంటుందో తమ యొక్క ఆత్మ స్వరూపమును ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆత్మ సాక్షాత్కారం స్వయం చేసుకోగలుగుతూ ఉంటారు. ఒకసారి మీరు అటువంటి అనుభూతి పొందినట్లయితే ఇంకా మీ నుండి అది వైదొలగదు. ఎంత ఆలస్యమైనా మీ నమ్మకం మీద మీకు ఉండాలి. శుభము అశుభము కర్మ అనేది ఉండాలి. కర్మల ఖాతాను సమాప్తం చేసుకోవాలి. మరి ఇవన్నీ ఉంటాయి అనుకుంటారు, శుభాశుభ కర్మలు ఉంటాయి. అసలు కర్మ అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నిర్ణయించుకున్నప్పుడు, మీరు కరణ్ కరావన్ హార్ బాప్ చేయిస్తున్నాడని భావన ఉన్నప్పుడు మనసు మరియు బుద్ధి దాంతో సంస్కారము అనేది కూడా మారిపోతూ ఉంటుంది. ఆత్మస్వరూపం యొక్క స్టేజ్ని, ఆత్మ యొక్క రియల్ ఫామ్లో మీరు ఉండగలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ప్రతి కర్మకు మీరు అతీతంగా అయిపోతారో కర్మ మిమ్మల్ని బంధించదు. ప్రకృతి మరియు దాని కార్యం ఎడల కూడా మనసు అనేది ఉంటుంది. ఏదైతే మనము రాగము ద్వేషము ఎటువంటిదైనా సరే మరి అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా మనము ఆత్మీయమైనటువంటి విషయాన్ని అర్థం గ్రహించాలి. మీరు మీ యొక్క అర్థము గ్రహించాలి. మిత్ర నా యొక్క మిత్రులు, నా యొక్క శత్రువులు, నా యొక్క విషయము అని ఒప్పుకుంటే అదే విధంగా జీవితం అనేది ఉంటుంది. ప్రహ్లాదుడి యొక్క స్వభావం అలా ఉండేది. అర్థం చేసుకోండి. మనము ఏ వ్యక్తినైతే చూస్తూ ఉంటామో మరి అటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. వారి యొక్క స్వభావ సంస్కారాలు మనకు తెలిసినప్పుడు మరి మనం ఆలోచించేది ఎందుకు ఎందుకు ఆలోచిస్తున్నాం? వారి ప్రాబ్లంని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఆలోచించగా అవే ప్రాబ్లంలు మీరు కూడా అట్రాక్షన్ చేస్తూ ఉంటారు. మనము అందమైన విషయం మాట్లాడుతున్నాం. ఇప్పుడు స్వర్గం యొక్క కోరిక లేదా పాతాళంలోకి వెళ్ళాలనే కోరిక, ఇవన్నీ మృత్యులోకంలోనే లేకపోతే ఉండి మజా పొందాలనే కోరిక, ఇవి అన్నీ కూడా ఈ ఆత్మస్వరూపంలోనే ఉంటూ ఉంటారు. ఈ స్టేజ్కి అతీతంగా వెళ్ళాలి. కామన అనేది ఉండకుండా ఉంటే నా స్వర్గం నా నరకం ఏది లేనుకున్నప్పుడే మనం మన జన్మ మరణ చక్రంలో కానీ ఈ భూమి మీద కానీ రావటానికి ఇక ఏ అవకాశము ఉండదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, ప్రయత్నం చెయ్యండి. అనిశ్చింత అనేది ఉండవద్దు, మార్పు అనేది జరగాలి. ఇదే మీ యొక్క బుద్ధి పరివర్తన అనేది అవ్వటానికి ఇదే సరళంగా తయారు చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా కోట్ అనేది ఏదైతే ఉన్నదో దాన్ని మీరు తయారు చేసుకోవాలి. స్థితిని తయారు చేసుకోవాలి. మీ స్వభావాన్ని మార్చుకోవాలి, బాగు చేసుకోవాలి. విషయము అర్థమైనప్పుడు మీరు నిశ్చింతగా ఉండగలుగుతారు. నిశ్చింత అంటే ప్రతి ఒక్క వస్తువు పరివర్తనశీలమైనది. మన స్వభావం మరి ఎందుకు మారదు? అది కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి నేను ఎవరు, ఎలా ఉన్నానని తెలుసుకుంటే మీ లోపల ఉన్నటువంటి యుగో అంటే అహంకారము
మరి ఏదైతే ఉన్నదో అది కూడా తొలగిపోతుంది. అహంకారం అనేది ఈ ప్రపంచం యొక్క సిమ్టమ్ అన్నమాట. నేను మాలిక్ను కాదు, నేను ఆత్మస్వరూపమును. లోపలికి వెళుతూ ఉంటే మీ లోపలే పరం శాంతి యొక్క ఆ, అర్థము అనేది మీకు వస్తుంది. నా అస్తిత్వము అదే అని మీకు తెలుస్తుంది. నేను పరం శాంతిని, నేను శూన్యావస్థ అతీతమైనటువంటి ఆ బ్రహ్మ స్వరూపమును. శూన్యావస్థ కాదు, మరి నిస్సంకల్ప స్థితి, నేను అదే బ్రహ్మస్వరూపమును అనేసి మానవుడు ఏ విధంగా అర్థం చేసుకుంటే ఈ యొక్క భావన కూడా మారిపోతూ ఉంటుంది. ఆత్మ యొక్క లోతులకు వెళ్ళాలి. గీతలో కూడా ఇదే అర్జునుడికి నేర్పడం జరిగింది. నువ్వు సుఖదుఖాలకు అతీతంగా వెళ్ళు, కర్మ చెయ్యి, కానీ భావనలో మీరు ఫీలింగ్లో కొట్టుకుపోవద్దు. అది నిన్ను కదిలించవద్దు. ఒకవేళ అది నిన్ను కదిలించింది అంటే దానికి ఆధీనం అయిపోతావు. లోపల కోరిక, ఇచ్చ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి శూన్యావస్థ, నిస్సంకల్ప స్థితి ఎక్కడైతే ఉన్నదో అక్కడ మీరు మరియు బాపు ఉంటారు. ఇంకేది ఉండదు. మరి మీరు మీ క్రియేటరు. మరి ఇది ఎక్కడ ఈ స్థితి ఉంటుందో బుద్ధి మరి దిమాంగులో ఏమీ అర్థం చేసుకోలేరు. మీ యొక్క మనసుని కదిలిస్తూ ఉంటుంది. బుద్ధిని స్థిరంగా కూడా ఉంచదు. పూర్వ జన్మల యొక్క సంస్కారం మిమ్మల్ని ఎదుర్కొనే విధంగా వస్తూ ఉన్నప్పటికీ కూడా కర్మ లెక్క ప్రకారం కర్మల ఖాతా ఏదైతే ఉందో అది కూడా జరుగుతూ ఉంది. రావటానికి పోవటానికి ఈ భూమి మీదకి జన్మలకి కారణము కర్మే. కానీ ఆత్మభావంలో ఉంటూ మరి పరమాత్మ స్థితిని తయారు చేసుకొని ఆత్మతో పరమాత్మగా ఆ బ్రహ్మ స్వరూపాన్ని మరి పొందాలి అని ఒకే ఒక డీప్ సాటిస్ఫాక్షన్, ఒక స్థితిని చేరుకుంటూ ఉంటే అహంకారం అనేది ఉండదు. అహంకారం ఎప్పటి వరకైతే మరి దాన్ని ఖతం చేయరో ఇక వెనకాల అనేక కంప్రెషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే కోరికలు, వైబ్రేషన్స్, పాత ప్రపంచం గురించి అన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నాకు తెలుసు, నాకు వచ్చు, నేను గ్రహించగలను అనుకుంటే కూడా ఇది కూడా ఒక అహంకారమే. లేకపోతే మీరు ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేది ఆధ్యాత్మికంలో ఉన్నది అనే సంకల్పం, భావన మీకుంటే నమ్రత, ప్రేమ అనేది కలుగుతుంది. ప్రతి ఒక్క ఆత్మ లోపల లెక్కలేనంత ఖజానా ఉన్నది. పరమాత్మ లోతుల్లోకి వెళ్ళాలి. ఈ యొక్క ఇచ్ఛ, కోరిక, పదవి, ప్రతిష్ట అన్నీ కూడా కామను భావన స్టేజ్లోకి మనం వెళ్ళిపోవటం జరుగుతుంది. ఏదైనా సరే ఎవరైనా సరే కోరుకుంటే ప్రపంచం యొక్క భౌతిక జగత్తు యొక్క మరి ఏ పదవి అయినా మీరు పొందగలుగుతారు. ప్రతిష్ట, దానికి పైన ప్రాప్తి. నా స్వర్గం లేదు, నా నరకం లేదు, నా దేహం లేదు, దేహానికి అతీతంగా అన్నిటినీ మర్చిపోయి మరి పాస్ట్ కర్మల్ని మర్చిపోయి తమ హిస్టరీని మర్చిపోయి తమను తాము మర్చిపోయి మీ యొక్క అస్తిత్వమే లేదు అంటే హద్దులో అనేది ఏమీ లేదు అని పరంశాంతి ఆలోచిస్తూ ఉంటే మరి మీ యొక్క మార్నింగ్ లైఫ్ మెడిటేషన్లో కూడా మీరు చక్కగా స్థితిని పొందగలుగుతూ ఉంటారు. ఏదైతే బాపు చెప్తూ ఉన్నారో దాన్ని ధారణ చేయండి. అన్నీ మీ స్థితిని తయారు చేసుకోండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 महाशांति है, महाशांति है, महाशांति है. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ బాపూజీ చెప్పినటువంటి జ్ఞానమును గ్రహించి మీరు పొందాల్సింది పొందుటకు బాపూజీ తెలుగు ఛానల్లో లైవ్ ద్వారా అన్ని విషయాలు మీకు అర్థమయ్యే విధంగా చెప్పిస్తూ ఉన్నారు. మరి బాపూజీ వీడియోలు కూడా ఉన్నాయి. మా ఛానల్ని లైక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్లు మీకు అన్ని వీడియోలు వస్తాయి. మీరు భవసాగరం నుండి బయటపడాలి, దాటుకొని వెళ్ళాలనే లక్ష్యము, ముక్తి, జీవన్ముక్తి పొందాలనే లక్ష్యాన్ని గట్టిగా పట్టుకొని సాధన చేస్తూ ఉండండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి. నమస్తే.